భారత గడ్డ ఇప్పుడు ప్రపంచానికే అన్నపూర్ణగా మారింది. వ్యవసాయ రంగంలో భారత్ ఒక అరుదైన చారిత్రాత్మక మైలురాయిని అధిగమించింది. నిన్నటి వరకు వరి ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉన్న చైనాను వెనక్కి నెట్టి భారతదేశం ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద వరి ఉత్పత్తిదారుగా అవతరించింది. జనవరి 4న కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రకటించిన ఈ గణాంకాలు దేశవ్యాప్తంగా ఆనందాన్ని నింపుతున్నాయి. ఒకప్పుడు ఆహార ధాన్యాల కోసం ఇతర దేశాల వైపు చూసిన భారత్ నేడు ప్రపంచానికి అన్నం పెట్టే స్థాయికి ఎలా చేరింది? మన రైతన్నలు సాధించిన ఈ అద్భుత విజయం వెనుక ఉన్న రహస్యం ఏమిటి? కేంద్ర మంత్రి వెల్లడించిన వివరాల ప్రకారం ఈ ఏడాది భారతదేశ వరి ఉత్పత్తి ఏకంగా 150.18 మిలియన్ టన్నులకు చేరుకుంది. ఇదే సమయంలో దశాబ్దాలుగా అగ్రస్థానంలో ఉన్న చైనా ఉత్పత్తి 145.28 మిలియన్ టన్నుల వద్దే నిలిచిపోయింది. దీంతో భారత్ అధికారికంగా ప్రపంచ వరి ఉత్పత్తిలో అగ్రపీఠాన్ని కైవసం చేసుకుంది. ఇది కేవలం అంకెలకు సంబంధించిన విజయం మాత్రమే కాదు, దేశ ఆహార భద్రతలో మనం సాధించిన స్వయం సమృద్ధికి నిదర్శనం.